హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటంటే సండే మార్నింగ్ వ్లాగ్ అనమాట. అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి. ఈ వీడియో చూడగానే ఒక్క లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదూ. ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది. మీరు లేకపోతే నేను లేను. అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మీరు కూడా ఒకసారి వెళ్ళి నా వీడియోస్ చూసి మీకు నచ్చితే మీరు కూడా వెళ్ళి చకచక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా? ఎవ్రీడే మన ఛానల్లో లైవ్ కూడా ఉంటుంది. ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే రావచ్చు అనమాట. ఓకే, ఇది ఇవాళ మార్నింగ్ వ్లాగ్ అండి. ఇంకా లేవగానే పాలు స్టవ్ మీద పెట్టేశాను. మా వారికి చాయ్, నాకేమో కాఫీ అనమాట. ఇంకా చాయ్ పెట్టాను మా వారికి, నాకు కాఫీ కలుపుకుంటున్నాను. మా వారు అయితే అప్పుడే క్లీనింగ్ స్టార్ట్ చేసేసారు. సండే, ఎవ్రీ సండే మా ఇంట్లో క్లీనింగ్ ఉంటుందండి. ఎప్పుడైనా కుదరకపోతే చెయ్యం తప్ప, లేదంటే ఎవ్రీ సండే ఏదో ఒకటి నీట్ చేస్తూ ఉంటాము. మా వారికి ఇల్లు ఎప్పుడూ నీట్గా అందంగా కళకళలాడిపోతూ కనిపించాలన్నమాట. సో ఆల్రెడీ తనైతే స్టార్ట్ చేసేసారు. టీవీ కబోర్డ్ దగ్గర ఉన్నవన్నీ తీసి అవి తుడుస్తున్నారు. చాయ్ తాగి కాసేపు దేవుడి పాటలు విని అప్పుడు మళ్ళీ మొదలు పెట్టామన్నమాట. నేనేమో ఇంకా వంటింట్లో పనులు అవి చూసుకుంటున్నాను. మా వారైతే చూడండి ఎంత ఓపికగా అన్నీ తీస్తారనమాట. అన్నీ తీసి కింద పెట్టుకుని ఫస్ట్ నుంచి కూడా నీట్నెస్ చాలా అలవాటు అండి. మా అత్తయ్య గారి దగ్గర నుంచి వచ్చిందనమాట. మా అత్తయ్య గారు చాలా నీట్గా ఉండేవారు. అసలు వంట చేస్తే వంటిట్లో ఏం చేసాము ఈరోజు వంట అనేది తెలియదు అనమాట. అంత నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసేవారు వంటిల్లు. మిగిలిన రూమ్స్ కూడా ఓపిక లేకపోయినా సరే ఆ ఏజ్లో, అంటే మా పెళ్ళయ్యేటప్పటికి మా అత్తయ్య గారికి వచ్చేసి 75 years ఎంత ఉన్నాయి. ఆ ఏజ్లో కూడా అంత నీట్గా చేసుకునేవారు. మళ్ళీ అదే పోలిక మా వారికి వచ్చింది. ఆయనకి ఎంత ఓపిక లేకపోయినా సరే ఇల్లు మాత్రం నీట్ చేసుకునే ఉండాలండి. ప్రతిరోజు చేసే డైలీ రొటీన్ చేయాలి. సండే కొంచెం లేట్గా లేచినా ఏమీ అనరు, కానీ ఇల్లు మాత్రం నీట్గా లేకపోతే అస్సలు ఊరుకోరండి. చాలా కోపం వస్తుంది. ఏ విషయంలోనూ ఆయన కోపం రాదు, ఏ విషయంలోనూ ఏమీ అనరు, కానీ ఇల్లు నీట్గా లేకపోతే మాత్రం ఆయనకు అసలు ఇష్టం ఉండదన్నమాట. పాపం వెనకాలే చాలా హెల్ప్ చేస్తారండి నాకు. నేనేమో ఇక్కడ తుడుస్తున్నాను. అక్కడ మేము ఇన్వర్టరు, తర్వాత కూలర్ అవి పెట్టాం కదా, మీకు మా హోమ్ టూర్ వీడియోలో చూపించాను కదా. ఇంకా కూలర్ అయితే తీసేసామండి, ఎందుకంటే క్లైమేట్ చల్లగానే ఉంది కదా అని. ఇన్వర్టర్ దగ్గర నీళ్లు పోయడానికి ఉండదు కదా, ఇంకా అందుకని అటువైపు అంతా నేను చీపురుతో తుడుస్తున్నాను. ఇటు నుంచి అటు నుంచి ఇంకా అటువైపు అంతా మా వారు తులసమ్మ దగ్గర అదంతా నాప్ పెట్టి తుడిచేశారనమాట. అలా ప్రతి పనిలో హెల్ప్గానే ఉంటారండి. నేను ఒక్కదాన్నే చేసుకోవాలి, నేనెందుకు చేయాలి అని ఎప్పుడూ ఆయన అనుకోరు. నాకు చాలా హెల్ప్ చేస్తారు. పిల్లలు కూడా లేస్తే వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తారండి. ఇంకా సండే కదా, బద్ధకంగా ఉన్నారు వాళ్ళు. ఇంకా అందుకని వాళ్ళకి ఏం చెప్పలేదు. ఇక్కడ కూర్చుని వాళ్ళేమో టీవీ చూసుకుంటున్నారు. ఇంకా మేము కూడా అయిపోయాక వచ్చి కూర్చున్నామన్నమాట. మా అమ్మ నాన్న కూడా పైనకి వచ్చి కూర్చున్నారండి. కాసేపు టీవీ అది చూస్తున్నాము. అదిగో అక్కడ బ్లూ శారీ కట్టుకున్నారు కదా మా అమ్మ. ఇక్కడ చూడండి మా నాన్న అల్లుడి పక్కన కూర్చుని టీవీ చూస్తున్నారనమాట. సండే అంటే కొంచెం అంత లీజర్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇంకెంత మళ్ళీ ఒక 4-5 రోజులు పోతే ఇంక పిల్లల స్కూల్ స్టార్ట్ అయితే హడావిడి. సండే ఒక్కరోజే వాళ్ళకి దొరికేది రిలాక్స్ అవ్వడానికి. మామూలుగా అయితే చాలా హెల్ప్ చేస్తారు పిల్లలు, మీరు చూస్తూ ఉంటారు కదా, అన్ని పనులలో హెల్ప్ చేస్తారు. ఇంకా నేనే స్కూల్ ఉన్నప్పుడు సండేస్ టైంలో ఏం చేయలేమమ్మా, బద్ధకంగా ఉంది అంటే ఇంకా నేనే చెప్పనండి. ఈలోపు ఇంకా వాళ్ళు కూర్చొని టీవీ అది చూస్తున్నారు. నేనేమో స్నానానికి వెళ్ళి తర్వాత రైస్ కుక్కర్లో అన్నం అది కూడా పెట్టేశాను అనమాట. మేము రైస్ కుక్కరే యూస్ చేస్తామండి, ఓవెన్ యూస్ చేస్తాము. మాది పీజియన్ అనమాట. ఒకసారి ఎవరో అడిగారు కదా ఏం కంపెనీ అని, పీజియన్ అండి. నేను స్నానం చేసి రైస్ కుక్కర్లో అన్నం పెట్టి అంత అయ్యేలోపు మా వారు కూడా స్నానం చేసి వచ్చి దీపారాధన చేసేసారు. ఇంకా ఆయన దీపారాధన చేసుకున్నాక నేను కూడా దండం పెట్టుకుంటాను అనమాట.
ఎంత ఓపిక లేకపోయినా సరే మా దినచర్య అయితే ఇదే ఉంటుంది. కాకపోతే సండే కొంచెం లేట్గా చేసుకుంటాం అనమాట. తర్వాత ఇంకా పప్పు స్టవ్ మీద పెట్టేశాను. కొంచెం లేట్ అయిందండి ఇవాళ వంట. అంతే మొత్తం బయట తర్వాత లోపల అంతా క్లీన్ చేసుకున్నాం అన్నమాట. డీప్ క్లీనింగ్ అయిపోయింది. హాల్ అంతా ఫ్యాన్లు అవన్నీ తుడిచేసాం. ఇంకా నేను అదంతా షూట్ చేయలేదండి, ఎందుకంటే పని అంతా ఆగిపోతుంది కదా అని ఇంకా అదంతా షూట్ చేయలేదు. ఇంకా పప్పులోకేమో వంకాయలు తరిగాను. చాలామంది అక్క ఎక్కువ వంకాయ చేస్తారేంటి మీరు అంటారు. మా వారికి చాలా ఇష్టమైన కూర వంకాయ అండి. అందుకని ఆయన ఎప్పుడు అడిగితే అప్పుడు వంకాయ కూర చేస్తానన్నమాట. వంకాయ పప్పు అని, వంకాయ పచ్చడి అలా మరీ ఫ్రీక్వెంట్గా చేయను కానీ చేస్తాను. వంకాయ అయితే ఎవ్రీ వీక్ మా మెనూస్లో ఉంటుంది. వంకాయ పప్పు, టొమాటో పచ్చడి చేయడానికని టొమాటోలు తరిగాను. టొమాటో కూడా చాలా ఇష్టం అనమాట మాకు. ఇదైతే అందరికీ ఇష్టమే. ఇంక వంట అవుతుంది. అదే అంటున్నారు మా వారు, అయ్యిందా వంట, మార్కెట్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది అంటున్నారు. చూపిస్తున్నాను, అయిపోయిందండి వంట, ఇంకా వెళ్ళిపోవడమే. ఇంకా టమాటా పచ్చడి కూడా అయిపోయింది, మిక్సీ కుట్టాలి అన్నాను. ఇంకా మిక్సీ కొట్టేశాక ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళిపోతున్నామండి. ఎండ అంత ఎక్కువేం లేదండి, పర్వాలేదు, కొంచెమే ఉంది. ఇంకా మార్కెట్ నుంచి వచ్చాక ఇంకా లంచ్ చేసేసాము, అయిపోయిందండి. వీడియో కూడా ఇంకా అక్కడితో ఎండ్ చేసేసాను నేను. వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. నేను ఎప్పుడు చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టంగుమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు స్టే ట్యూన్ టు వరు. ఈ వీడియో అయితే ఇంతే. ఓకేనా? బాయ్ బాయ్.